నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గ్రంథం గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే 108 ఉపనిషత్తులు బ్రహ్మవిద్యా ఖండం. యుగ రిషి పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు సంకలనం చేసిన ఈ అపారమైన జ్ఞానసముద్రంలోకి మనం కలిసి ప్రయాణిద్దాం. అయితే మన ఈ అన్వేషణను ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు దైవజ్ఞానం అంటాం గదా, దానికి అంతిమ మూలమేమిటి? ఎక్కడ్నించొస్తోంది జ్ఞానం? ఈ ప్రశ్న మనల్ని చాలా లోతుగా ఆలోచింపచేస్తోంది. సరిగ్గా ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. మనం మొదటి విభాగంలో ఆ ప్రాచీన జ్ఞాన మూలాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడే మన చర్చకు అసలైన పునాది పడుతుంది. చూడండి, ఉపనిషత్ అంటే గురువు పాదాల దగ్గర శ్రద్ధగా కూర్చుని పొందే జ్ఞానం అని అర్థం. వీటిని వేదాల చివరి భాగాలుగా పరిగణిస్తారు. అందుకే వీటిని వేదాంతం అని కూడా పిలుస్తారు. అంటే వేదాల యొక్క అంతిమ సారమన్మాట. ఇవి పూజలు, కర్మకాండల కన్నా జ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. అందుకే భారతీయ తత్వశాస్త్రానికి ఇవి వెన్నెముకలాంటివి. ఓకే, ఉపనిషత్తుల సారాంశం తెలిసింది కదా. మరి అవి మనల్ని ఏ గమ్యానికి తీసుకువెళ్తాయి? అవి చూపించే మార్గమే ఈ పుస్తకానికి గుండెలాంటి బ్రహ్మ విద్య. అసలు ఈ మార్గం మనల్ని ఆ దైవజ్ఞానం వైపు ఎలా నడిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ పదం చూడండి, బ్రహ్మవిద్య. ఇది కేవలం ఒక పదం కాదు, ఒక మహాశక్తివంతమైన భావన. మానవ చైతన్యం అందుకోగల అత్యున్నత శిఖరమిది. ఇంతకీ ఏంటి బ్రహ్మవిద్య అంటే? ఇది ఏదో సాధారణమైన నాలెడ్జ్ కాదు. ఇది పరబ్రహ్మం గురించిన జ్ఞానం. ఈ మొత్తం సృష్టికి మూలమైన, అన్నింటిలోనూ నిండి ఉన్న ఆ ఏకైక సత్యమేదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందడమే బ్రహ్మవిద్య. ఈ గ్రంథం ప్రకారం ఆధ్యాత్మిక అన్వేషణకు ఇదే అసలైన అంతిమ లక్ష్యం. ఇప్పటిదాకా మనం వేల ఏళ్లనాటి ప్రాచీన భావనల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ అపారమైన జ్ఞానాన్ని మనందరికీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సంకలనకర్త గురించి తెలుసుకుందాం. ఆయన కృషి వల్లే ఈ అద్భుతమైన విజ్ఞానం మన ముందుంది. ఈ అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించిన మహనీయులే పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు. అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టంగా ఉండే ఉపనిషత్ సారాలన్నింటినీ ఒకచోట చేర్చి సామాన్యులకు కూడా తేలికగా అర్థమయ్యేలా అందించిన ఒక యుగద్రష్ట ఆయన. ఇంత గొప్ప ప్రాచీన జ్ఞానాన్ని మన చేతికి అందించిన ఆ గ్రంథం ఎలా ఉందో, దాని వివరాలేంటో ఇప్పుడు కొంచెం దగ్గరగా చూద్దాం. ఈ ముఖ్యమైన గ్రంథం యొక్క నిర్దిష్ట వివరాలు చూస్తే మనకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. చూడండి, 424 పేజీలు. అంటే ఇదొక సమగ్రమైన జ్ఞాన భాండాగారమన్నమాట. యుగ్ నిర్మాణ్ యోజన మధురావారు దీన్ని ప్రచురించారు. దాని పరిమాణం చూస్తేనే అర్థమవుతుంది దీనిలో ఎంతటి గంభీరమైన విషయముందో. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ గ్రంథం ఒక సమగ్ర శ్రేణిలో భాగం. ఇది రచయిత కృషి యొక్క లోతును తెలియచేస్తుంది. బ్రహ్మవిద్యతో పాటు జ్ఞానఖండం, సాధనాఖండం అనే విభాగాలు కూడా ఉన్నాయి. అంటే మొదట జ్ఞానంతో విషయాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత సాధనాతో దాన్ని ఆచరించాలి, చివరకు బ్రహ్మవిద్య ద్వారా ఆ సత్యాన్ని స్వయంగా తెలుసుకోవాలి. ఇది పరిపూర్ణమైన ఆధ్యాత్మిక మార్గం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక మనం చర్చించిన ముఖ్య విషయాలన్నింటినీ ఒకచోట చేర్చి ఈ అద్భుత ప్రయాణం నుండి మనం ఏమి నేర్చుకున్నామో ఒక్కసారి చూద్దాం. సో మొత్తంగా చూస్తే మనకేమర్థమవుతోంది? ఈ పుస్తకం ఒక వారధిలాంటిది. ప్రాచీన కాలం నాటి దైవిక జ్ఞానాన్ని ఈనాటి ఆధునిక అన్వేషకులతో కలుపుతోంది. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, మనల్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనమన్నమాట. ఇక చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈనాటి ఆధునిక జీవితంలోని ఒత్తిడి, సంక్లిష్టతల మధ్య అంతిమ సత్యాన్ని అర్థం చేసుకునే మార్గాన్ని ప్రకాశవంతం చేయడానికి ఈ వేల ఏళ్లనాటి ప్రాచీన జ్ఞానం మనకు నిజంగా సహాయపడగలదా? ఆలోచించండి.